హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అవునండి, మీరందరూ నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిందే ఈ వీడియో చూశాక. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండేటువంటి ఒక మంచి రెసిపీని చూద్దాం రండి. ఇది కనుక మీరు చేసుకొని తిన్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. ఆరోగ్యానికి మించిన సంపద ఏదీ లేదండి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆనియన్, గార్లిక్, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోండి. బాగుంటుంది చూడడానికి. తినేటప్పుడు కూడా దీన్ని కూడా తినేస్తారు, పచ్చిమిర్చిని కూడా. ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి ఆలుగడ్డ తీసుకున్నానండి. ఇలా బౌల్ నిండా తీసుకుంటున్నానండి. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్. సేపు మనం ఈ వెజిటేబుల్స్ ని కుక్ చేయకూడదు, లైట్ గానే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల తినేటప్పుడు కూడా బాగా టేస్టీగా ఉంటాయి. 2 to 3 minutes మాత్రమే ఇలా ఫ్రై చేసుకొని గ్రీన్ పీస్, టమాటో, కొత్తిమీర, పుదీనా, ఈ వెజిటేబుల్స్ సరిపడేంత ఉప్పు వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి బాగా కారం ఉంటే అవసరం లేదండి, ఇంకంతే అండి. ఏ మసాలా అవసరం లేదు మనకి. జస్ట్ లాస్ట్ లో కసూరి మేతి వేసుకుందామండి. ఇది మనకి చాలా టేస్ట్నిస్తుంది ఈ రైస్ కి. ఇక్కడ నేను బాస్మతి ఉడకబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాను. ఇంకా చాలండి, అంతే. మసాలా ఫ్రీ అయినటువంటి రైస్ చాలా టేస్టీగా ఉందండి. ఇలాంటి రైస్ చేసుకొని తిన్నారంటే మనకి కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటుంది, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా చేసుకున్నట్లయితే బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలాలు ఏవి లేకుండా మన బాడీని ఫ్రీ చేసుకోవాలండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.